దేశీయ అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాను రూపొందించాలన్న భారత్ సంకల్పం సాకారమవుతోంది. సర్వం ఏఐ అనే స్టార్టప్ కు ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పచెప్పింది. 6 నెలల్లో మనదైన ఏఐ నమూనా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జనరేటివ్ ఏఐ, గ్రోక్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. చైనా తన డీప్ సీక్ తో అమెరికాకు సవాలు విసురుతోంది. ఇప్పుడు సర్వం ఏఐ 6 నెలల్లోగా తన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగితే భారత్ అంతర్జాతీయంగా ఏఐ ఇన్నోవేషన్ లో కీలక పాత్రధారిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఏఐ నమూనాను రూపొందించేందుకు వివిధ స్టార్టప్లను భారత్ ఆహ్వానించింది. అందులో నుంచి సమర్థులను ఎంపిక చేశారు. ఏఐ నమూనాను రూపొందించేందుకు మాత్రం మొత్తం 67 ప్రతిపాదనలు వచ్చాయి. అందులో సర్వం ఏఐను ఎంపిక చేశామని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అలాగే ఈ సంస్థతో మరో 2-3 సంస్థలు కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. సర్వం ఏఐ ఇప్పుడు భారత్ ఎల్ఎల్ఎంలను రూపొందిస్తుంది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలో డేటా సెట్ల పైన అల్గరిథంలను ఉపయోగించుకుని క్లిష్టమైన నమూనాలను విశ్లేషించడానికి ఉపయోగించే భాష ఇది. ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయి. డేటా శిక్షణ వినియోగం అంతా స్థానిక భద్రతా ప్రమాణాలకు, గోప్యతా విధానాలకు లోబడి ఉంటాయి. సర్వం ఏఐ అనే స్టార్టప్ ను డాక్టర్ వివేక్ రాఘవన్, డాక్టర్ ప్రత్యూష్ కుమార్ సర్వంలు ప్రారంభించారు. జనరేటివ్ ఏఐ యాప్స్ ని తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఉపయోగించుకునే ప్రక్రియను, మార్గాలను వారు కనుగొన్నారు. డాక్టర్ రాఘవన్ ఐఐటి ఢిల్లీ విద్యార్థి. అనంతరం అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎంఎస్, పిహెచ్డి చేశారు. డాక్టర్ ప్రత్యూష్ కుమార్ ఐఐటి బాంబే విద్యార్థి. ఏటీహెచ్ జ్యూరిచ్ నుంచి పిహెచ్డి చేశారు. ఏఐ అప్లికేషన్ ముందుకు తీసుకువెళ్ళడానికి స్థాపించిన ఏఐ ఫర్ భారత్ అనే సంస్థ సహ వ్యవస్థాపకులు. అలాగే విద్యార్థులకు డీప్ లెర్నింగ్ నేర్పేందుకు పద్ ఏఐని స్థాపించారు. ఈ ఇద్దరు కలిసి 6 నెలల్లో దేశీయ ఏఐని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇండియా ఏఐ మిషన్ కింద భారత్ గొప్పతనాన్ని చాటేలా విశిష్టమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం మమ్మల్ని ఎంపిక చేసింది. ఇలా భాగస్వామ్యం కావడం మాకు సంతోషాన్ని ఇస్తోంది. భారత్ లో జన్ ఏఐ ఒక వాస్తవంగా మారాలన్న మా ఆశయం నెరవేరటానికి మాకు దక్కిన అవకాశంగా భావిస్తున్నాం అని వారు పేర్కొన్నారు. సర్వం ఏఐ నమూనా అన్ని భారతీయ భాషలను గ్రహించగలుగుతుంది. వాయిస్ ను స్వీకరించేలా, తార్కికంగా వ్యవహరించగలిగేలా దీనిని రూపొందిస్తున్నారు. కేవలం ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలోనే కాదు, ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ లోనూ ప్రత్యేకతను సాధించడానికి భారత్ పరుగులు తీస్తోంది. భారత్ లో ఏఐ ఆధారిత నైపుణ్యాలు, ఏఐ పాలసీలను రూపొందించి అమలు చేయగల సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈ విషయంలో భారత్ ను అమెరికా, చైనా, యూకేల సరసన చేర్చి 4వ అతిపెద్ద దేశంగా పేర్కొంది. దాదాపు 42 సూచికలను విశ్లేషించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చింది. గిట్ హబ్ అనే కమ్యూనిటీ డెవలపర్ అయితే అన్ని ప్రాజెక్టులలో 24% భాగస్వామ్యం ఉన్న భారత్దే అగ్రస్థాయి అని పేర్కొంది. భారత ప్రభుత్వం 2024 మార్చి 7న ఇండియా ఏఐ మిషన్ ను చేపట్టింది. ఇండియాను గ్లోబల్ లీడర్ గా నిలిపేందుకు 7 అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవి ఇండియా ఏఐ కంప్యూటర్ కెపాసిటీ, ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఇండియా ఏఐ డేటా సెట్స్ ప్లాట్ఫామ్, ఇండియా ఏఐ అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా ఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. ఏఐ రంగంలో భారత్ చేస్తున్న కృషి కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుపులను మనం చూస్తాం.